brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీదున్న కమలం స్థానిక సంస్థల ఎన్నికలపై కన్నేసింది. సర్పంచ్ ఎంపీటీసీలే కాదు ఈసారి జెడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు స్కెచ్ గీస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా రోడ్ మ్యాప్ రెడీ చేస్తోంది. 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు బీజేపీ నేతలు. తులం బంగారం, మహిళలకు భృతి, రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ తీరును ప్రజలకు వివరించాలని నిర్ణయించింది భారతీయ జనతా పార్టీ. ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్షులతో సమావేశమైన కిషన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. గతంలో బీఆర్ఎస్ విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తుందన్న కిషన్ రెడ్డి ప్రజలు కాషాయ జెండా వైపు ఆశగా చూస్తున్నారన్నారు. సంస్థగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది కాబట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కొత్త జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కుట్రలు చేసిన 2 స్థానాల్లో బీజేపీ విజయం సాధించామన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ అడుగులు పడాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ మరింతగా పుంజుకోవాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని సూచించారు కిషన్ రెడ్డి. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల జోష్ ను కొనసాగించాలన్నారు. అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జూన్లో జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థలను కూడా మనము పటిష్టం చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. 1 నేషన్ 1 ఎలక్షన్ పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని డిసైడ్ అయింది.